ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో గవ్వల శాస్త్ర ప్రకారం అండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్య బలం మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. వృషభ రాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. చాలా అద్భుతమైన యోగం ఉంది. కానీ ఈ రాశి వారికి జాతకానికి అధిపతి శుక్రుడు అండి. భరణి నక్షత్రం యోగబలం, అలాగే రోహిణి నక్షత్ర యోగబలం, చాలా అదృష్ట యోగబలం కానండి. ముఖ్యంగా మాత్రం శుక్రమహార్దశకు గురుమహార్దశకు పడదు కాబట్టి వీరి చేతులారా వీరి ఇబ్బందులు పట్టుకునే అవకాశం ఉంటుందండి. కాకపోతే దైవ సందర్శనలో జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో ఎక్కడ చూసినా పూజలు పునస్కారాలు, జాగరణలో అమ్మవారిని పూజ చేసేది, శ్రీ మహాలక్ష్మిని పూజ చేసేది, శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నెల మాసం కాబట్టి, అలాగే నెల అంటే శ్రావణ నక్షత్రంలో పుట్టిండు కాబట్టి శ్రావణ మాత చాలా వరకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. అలాగే వీరి జాతకానికి 3 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకాన్ని అదృష్ట యోగం ఉంది కానీ మాత్రం చేతులారా కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉందండి. అనవసర వివాదాలకు మాత్రం వెళ్ళవద్దు. అడగంది ఎవరికి మాత్రం మీరు సహకారం చేయవద్దు. ఈ రాశి వారి జాతకంలో మాత్రం చకచక్యంగా నిర్ణయాలు తీసుకునే గుణం ఉంటుంది. చాలా హుషారైన తెలివైన ఆలోచన ఉంటుంది. అందరికీ మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం రోహిణి నక్షత్రం వారికి ఇంకా తొందరపాటు ఎక్కువ ఉంటుంది. ఆ తొందరపాటు నిర్ణయాల వలన వీరికి మంచి జరిగితే మంచిదే అందరికీ. కానీ ఏమైనా ఇబ్బందులు అయితే మాత్రం వీరి మీద నిందలు నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఏ కార్యం చేసినా 1-4 సార్లు ఆలోచన చేసి చేయాలండి. అది విద్యది కావచ్చు, ఉద్యోగంది కావచ్చు, కళ్యాణంది కావచ్చు, గృహంది కావచ్చు, వాస్తు విషయంది కావచ్చు, రాజకీయ విషయంది కావచ్చు, కళారంగానికి సంబంధించింది కావచ్చు, అలాగే మాత్రం క్రీడారంగానికి సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు, ఏ విషయమైనా 1-4 సార్లు ఆలోచన చేయటం మంచిది. వీరి జాతక బలానికి దోషాలు అయితే ఏం కనిపిస్తలేవు. కానీ మాత్రం ముఖ్యంగా 3 గవ్వలు పడటం శుభసూచకమే. కానీ ఈ రాశిలో ఉన్న వారికి ముఖ్యంగా కొందరికి అస్సుబాటు అవుతుంది, కొందరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. కీడించి మేలెంచాలంటారు పెద్దలు. ఏదైనా సరే మంచి కావడం కంటే మనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అనేది ఆలోచన చేసి నడవటం మంచిది. ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకు అనుకూలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. విద్యార్థులకు మాత్రం ఆటంకాలు తప్పవు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. శుభకార్యాలు చేయాలనుకునే వారికి మాత్రం సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే ముఖ్యంగా మాత్రం ఎవరి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆ శ్రీ మహాలక్ష్మిని పూజ చేయటం మంచిది. అలాగే విష్ణుమూర్తి ఆరాధన చేయటం మంచిది. అలాగే శ్రీకృష్ణుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహుమహారదశ జాతకం. రాహుమహారదశ మాత్రం రాహు నీచస్థానంలో ఉంటే మాత్రం ఆరోగ్యంలో నష్టం. అలాగే వీరి జాతకానికి మాత్రం అర్థం కాని రోగాలు రావటం, మనకు అర్థం కాని రోగాలు రావటం, లేదా మాత్రం మానసిక చికాకులు రావటం, కానీ మాత్రం వీరు శాపం పొందటం, లేదా నమ్మిన వారు మోసం చేయటం, అలాగే భార్యాభర్తలు దూరం కావటం, ఆస్తి నష్టం కావటం, దుర్వ్యసనాలకు బానిస కావటం, అలాగే స్త్రీలతో విరోధం రావటం, అలాగే పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చికాకులు దారిద్ర్య బాధలు రావటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి. అలాగే మాత్రం రాహు మార్గదర్శి మంచిగా ఉంటే మాత్రం వీరికి మాత్రం ఎక్కడ పోయినా ఆకర్షణ శక్తి ఉంటుంది. రాజకీయ రంగంలో కలిసి వచ్చేది ఉంటుంది, కళారంగంలో కలిసి వచ్చేది ఉంటుంది, వృత్తి రంగంలో కలిసి వచ్చేది ఉంటుంది, వ్యాపారంలో కలిసి వస్తుంది, బిజినెస్లో కలిసి వస్తుంది. ఎక్కడ పోయినా మాత్రం నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉందండి. రాహు మార్గదర్శి వీరికి మంచిగా పడ్డది కాబట్టి భరణి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. అలాగే వీరి జాతకంలో మాత్రం రోహిణి నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అని రాశివారి జాతకంలో చూడాలంటే వృషభ రాశి వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సాక్షాత్ మహావిష్ణు లక్ష్మిని పూజ చేయడం చాలా వరకు మంచిది. శుక్రవారం, శనివారం, అలాగే మాత్రం వీరి జాతకంలో మంగళవారం అచ్చుబాటు అయ్యే అవకాశం ఉందండి. శుక్రవారంలో కూడిన ఈ శ్రావణ మాసంలో కూడిన
శుక్రవారం కావచ్చు, గురువారం కావచ్చు. గురువారాన్ని కొందరు లక్ష్మీవారం అంటారండి. ఆ గురువారం కావచ్చు. విష్ణుమూర్తి లక్ష్మిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలానికి వివాహ కార్యాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అనారోగ్యం పాలైన వారు మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. విదేశానం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్ కోర్సు వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో వారికి మీద నిందలు, చిక్కులు, చికాకులున్న తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల విరోధాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే దారిద్ర్య బాధలు కూడా తొలగిపోయే అవకాశం ఉన్నాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే 7 గవ్వలు పడ్డాయి. 2 సార్లు గవ్వలేస్తే మూడవసారి గవ్వలేస్తే 3, 4, 5 మూడవసారి 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి వీరి జాతకంలా. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి జాతకంలో వ్యాపారం సామాన్యంగా చేయరండి. చేస్తే మాత్రం అద్భుతమైన యోగ బలం నడుస్తుంది. వీరికి వస్తే లక్షల్లో కూడా నష్టం వస్తుంది, వస్తే లక్షల లాభం కూడా వస్తుంది, వస్తే కోట్లలో నష్టం వస్తుంది, వస్తే ఇంకా తిరిగి కోట్లలో కూడా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో ఏంటంటే ఎక్కడ పోగొట్టుకుంటారో అక్కడ కాపాడుకునే శక్తి చాలా ఉంటుంది. పట్టుదల అధికం ఉంటుంది. స్త్రీ ప్రభావం పురుషులకు ఉంటుంది, పురుష ప్రభావం స్త్రీలకు ఉంటుంది. స్త్రీల నుంచి పురుషులకు అదృష్టం ఉంటుంది. అలాగే మాత్రం పురుషుల నుంచి స్త్రీలకు అదృష్టం ఉంటుంది. అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తలతో గొడవలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, ఆస్తి తగాదలు, అలాగే రుణ చిక్కులు, అలాగే వీరి జాతకమ దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి, వాస్తు దోషం, అలాగే గ్రహబలాలు, గ్రహ కీడకాలు ఇలాంటివి ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా పంచభూతాలు వీరికి సహకారం చేసే అవకాశం ఉందండి. వీరి రాశి వారికి ముఖ్యంగా మాత్రం సామాన్యంగా ఈ రాశి వారు వ్యాపారం చేయరు. చేస్తే జాయింట్ వ్యాపారం చేస్తారండి వీరి జాతక బలానికి. కానీ కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. 5వ సంఖ్య అంటే మహా అద్భుత సంఖ్య అండి. చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికైనా కలిసి వస్తుంది, కానీ ఈ రాశి వారికి కూడా కలిసి వస్తుంది, కానీ రిస్క్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ మాత్రం ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ఈ రాశి వారికి ధైర్య సాహసాలు చాలా వరకు ఉంటాయి. కొన్ని పనులు మాత్రం ఖచ్చితంగా ఎంతమంది వద్దని వారిస్తున్న వీరు ఆచరించే అవకాశం ఉంటుంది. కొన్ని మాత్రం విఫలమయ్యే అవకాశం ఉంటుంది, కొన్ని సఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టారు. పట్టు వదలని విక్రమార్కులు లాంటి జాతకం మీరిది. గవ్వలు 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెడు ఎక్కడ పడలేదు. మొదటిగా పడటం 3 గవ్వలే కొద్దిగా ఇబ్బందికరం ఉన్నది. రెండవసారి పడడం 4 గవ్వలు రాహు మహర్దశ జాతకం, 3వసారి పడ్డది బుధ మహర్దశ జాతకం చాలా మంచిగా పడ్డది. కానీ వీరి మీద నరఘోష, నరదృష్టి అధికం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. వీరి అనుచారులు దూరం అయ్యే అవకాశం ఉంది. రక్త సంబంధికులు మాత్రం తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఒకరి మొదలు ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి ఉంటుంది. అలాగే మాత్రం గృహం మారాలనుకున్నా, గృహం కట్టాలనుకున్నా, ఇప్పాలనుకున్నా కొద్దిగా టైం పడే అవకాశం ఉంది. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకున్నా వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. గవ్వలు మొత్తం చూస్తే వీరి జాతక బలానికి మాత్రం 3, 4, 7, 7 ఈ 5 12 గవ్వలండి. 12 గవ్వలంటే మాత్రం 1 సూర్యమహార్దశ 1వ సంఖ్య, 2 చంద్రమహార్దశ. సూర్యచంద్రుడు సహకారం ఉంటుంది. కానీ ఈ సూర్యచంద్రుల్లో కూడా మాత్రం రాహువు మింగడానికి దగ్గర వస్తాడు, గ్రహణం లెక్క. కాబట్టి వీరి మీద కొన్ని ప్రభావాలు ఉంటాయండి. శత్రు ప్రభావం కానీ, గ్రహ ప్రభావం కానీ, రుణ ప్రభావం కానీ, చెడు ప్రభావం కానీ, నరఘోష కానీ ఇలాంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి వీరు ఖచ్చితంగా మాత్రం లక్ష్మీ విష్ణుమూర్తిని దర్శనం చేయటం, అలాగే శివపార్వతులు దర్శనం చేయటం, అలాగే వీరి జాతక బలంలో శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేసి అక్కడ జాగరణ చేయటం, నిద్ర చేసి రావటం, మాస శివరాత్రి కానీ మంగళవారం కానీ నిద్ర చేసి రావటం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, వృషభ రాశి వారికి గవ్వల శాస్త్ర ప్రకారం చాలా శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.